గా మనకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తోంది. దాదాపుగా బీజేపీ జేడీయూ కలిపి 100 లోపే వస్తాయి. కాంగ్రెస్ ఆర్జేడీ చాలా క్లియర్గా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి. ఒక 30 స్థానాలు అధికంగా గెలుచుకోబోతున్నాయి. ఇతరులు కనుక తోడైతే వెరీ క్లియర్ అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి అంటూ సత్తాబజార్ చెప్తోంది. ఇక్కడ చాలా భిన్నంగా ఉంది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా మిగతా సర్వీస్ సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి పట్టం కడితే సత్తాబజార్ ఏమో కాస్త భిన్నంగానే చెప్తుంది. కాస్త కాదు, చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎన్డీఏ 100 లోపే పరిమితం అవుతుందని చెప్తోంది. ఎవరిని నమ్మాలి ఇక్కడ? మనం ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో కొన్ని సర్వే సంస్థలు బాగలేకపోతే వాళ్ళ సర్వే తోటి వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు వాళ్ళ సంస్థలు. రైట్, ఇక్కడ మనం ఎంఐఎం అనేది సీమాంచల్ బీహార్ ని 4 విధాలుగా విభజించవచ్చండి. 4 విధాలుగా ఏమంటే, ఒకటి సీమాంచల్, మిథ్యాంచల్ అండ్ మగధ్ అండ్ భోజ్పురి. సో ఈ సీమాంచల్లో మనకు టోటల్లీ ముస్లిం ప్రాబల్యం ఇక్కడ ఉంటుంది. అండ్ మిథాంచల్లో అండ్ మనకు ఈసీ, ఓబీసీ, బీసీ ఓట్లు ఉంటాయి. అండ్ ఈ మగధలో దళితులు ఎక్కువ ఓట్ల ప్రాబల్యం ఉంటుంది. అండ్ రైట్, ఇక్కడ ఇది భోజ్పూర్ లో గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు ఈ 4 చోట్ల. సో ఈ 4 చోట్లని కూడా నితీష్ అండ్ బీజేపీ పార్టీ గతంలో చాలా మంచి ఓట్లని సాధించింది, సీట్లని సాధించింది. సో ఈసారి కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రాబల్యం చూపించేసి వాళ్ళ అధికారమే ధ్యేయంగా వాళ్ళు నడుస్తున్నారండి. సో ఒక్క విషయం, ఇక్కడ బీహార్లో దశాబ్ద కాలంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన పరిపాలన ప్రజలకు అనుగుణంగా లేదంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ కాలుకు బలపం కట్టుకొని తిరిగా ఈసారి పోటాపోటీగా ఎన్డీఏకి పోటీగా ఇక ఈసారి చావోరేవో అన్నట్టుగా తిరిగాయి. అందుకు తగ్గట్టుగానే వీళ్లకు ధీటుగా వాళ్ళు సభలు, ర్యాలీలు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. వేషధారణ కూడా మార్చారు. ఈసారి తేజస్వి యాదవ్ సీఎం ఫిగర్గా ముందు పెట్టి ఆయన ఈసారి కుర్తా తీసేసి టీషర్ట్ వేసుకున్నాడు. చాలా ప్రయోగాలు చేశాడు. అంటే సాధారణ ప్రజలకు దగ్గర అవుదామనా? ఈ ప్రయోగాలన్నీ కూడా నిజంగా ఫలించేనా? అసలు ఎలా ఉండబోతుంది? ప్రజలు అంటే నేను ఒక్కటి అడుగుతున్నాను క్లియర్గా. సరే, వేషధారణ పక్కన పెడితే, వేషభాషలు పక్కన పెడితే, ఓవరాల్గా ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకు ఇక్కడ ప్రభావితం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఎవరిని గెలిపిస్తే అది ఏ కారణమై ఉంటుంది అనుకోవచ్చు మనం ఇక్కడ? సో వాళ్ళకు గ్రామీణ ఓటర్లకి కొన్ని లోన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇది మన వాళ్ళకు కొన్ని లోన్స్, ఎస్పెషల్లీ మన బీజేపీ ప్రభుత్వం ప్రతి నెలకు 30 వేల వాళ్ళ కుటుంబాలకు మనం ఒక లోన్ విధంగా ఇచ్చి వాళ్ళని ఒక డెవలప్మెంట్ గా చూపిద్దామని డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఈ ఎన్డీఏ సర్కార్ చెప్పిందండి. అండ్ వాళ్ళు కూడా వీళ్ళు నెలకు, అంటే బీజేపీ వాళ్ళు 10,000 చెప్తే వీళ్ళు 30,000 చెప్పారు. వీళ్ళు ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. సో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఇంటింటికి అనేది చాలా కష్టం, తేజస్వి యాదవ్ గారు చెప్పారు. సో ఇలాంటి కొన్ని మాటలు నమ్మడానికి నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని కొంచెం నమ్మలేదని చెప్పేసి కూడా ప్రజలు అనుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ యొక్క బీజేపీ పార్టీ అనేది చాలా, ఎందుకంటే వాళ్లకు సెంట్రల్ యొక్క వ్యూహకర్తలు అండ్ రాష్ట్రంలో ఉన్న విధి విధానాల మీద స్పెషల్లీ చాలా వరకు వీళ్ళు అప్లై చేయగలిగారు. ఎందుకంటే అధికారంలో నితీష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇంకా అండ్ సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ని కూడా కొంతవరకు ఇంకా మనం అది చెప్పడానికి లేదు కానీ ఓకే, సో ఎంతవరకు ఏం చేయాలో అది చేస్తున్నారు. సో ఆ విధానాలతో కూడా వీళ్ళకు ఒక మెజారిటీ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ 65 లక్షల ఓట్లను తొలగించడం కూడా ఒక స్పెషల్లీ ఒక స్ట్రాటజీలోనే భాగం. సో 65 లక్షలు కూడా ఈ మహాగఠబంధన్ యొక్క అధికార దాహానికి అడ్డుకట్ట వేస్తుంది, బ్రేకులు వేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చండి. అంటే ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా సీమాంచల్ కావచ్చు, ఇవాళ 2వ విడత జరిగిన కొన్ని ప్రాంతాలు, నేపాల్కు ఆనుకొని ఉన్న ప్రాంతాలు, అలాగే చాలా ప్రాంతాల్లో ఇవాళ అంటే సీమాంచల్ కానీ, మగధ్ కానీ, మిథిలా కానీ, ఇటువైపు నేపాల్ వైపు ఉన్న ప్రాంతాలు కానీ, భోజ్పూర్ కానీ, ఆ ప్రాంతాలన్నీ కూడా గ్రామీణ బీహార్ లేదా అర్బన్ బీహార్, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. 2020, 2015తో పోలిస్తే గత దశాబ్ద కాలానికి ఇప్పుడున్న పోలింగ్ సరళికి, ఇప్పుడున్న ఓటర్ల ఆలోచన విధానానికి తేడా ఏమనుకోవచ్చు క్లియర్గా? ఒకటి, నితీష్ గారి మీద నేను ఇంతకుముందు చెప్పాను. నితీష్ గారు అతను రెగ్యులర్ గా లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన యొక్క పరిపాలనని అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారి యొక్క పరిపాలనని అది మైమరిపించేలా నితీష్ యాదవ్ గారు గొప్ప పరిపాలన అందించారు గత 20-25 సంవత్సరాలుగా.
సో భోజ్పూర్ గ్రామీణ వాళ్లకు గ్రామీణస్తులు ఏంటంటే వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేయడం కానీ అలా పిల్లలు ఆపేయడం కానీ వాళ్ళు ఏదో కూలి పనులకు వెళ్ళిపోవడం కానీ జరిగింది. కానీ ఈ నితీష్ కుమార్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ ఆ పిల్లలకి స్కాలర్షిప్లు, వాళ్ళకు యూనిఫామ్లు, వాళ్ళకు ఒక సైకిల్ ఇవ్వడం ద్వారా వాళ్ళు గొప్ప అభివృద్ధి పొంది వాళ్ళు కూడా ఈనాడు ఒక మహిళా శక్తిగా ఎదిగి ఈనాడు వాళ్ళు నితీష్ పార్టీకి ఒక గొప్ప ఇది మన ఓట్ బ్యాంకుగా మారినారని చెప్పేసి అనుకోవచ్చండి. సో ఇట్లా ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా నితీష్ గారు చాలా అసలు ఒక వాళ్ళకి ఎంత చేయాలో అంతవరకు చేశాడండి. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్పగా చేశాడు అంతే. సో ఎంత గొప్పగా చేశాడనే మాట అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి అతని పాలనను మించి అతనిలో ఉన్న అటవిక్ జంగిల్ రాజ్ అని మనకు కొన్ని అంటుంటారు. సో అట్లా ఆ పాలనని మరిపిస్తూ ఇతను గొప్ప పరిపాలన చేశారు కాబట్టి ఇప్పటికి దళితులు అండ్ ఈ గ్రామీణ ఓటర్లు నితీష్ గారికి చాలా సపోర్టెడ్ గా ఉన్నారు ఈ రోజుకి కూడా. అండ్ రాజేందర్ గారు, ఈసారి మైనార్టీ ఓట్లు కూడా కీలకమే అన్నారు. అలాగే ఈసారి నిజంగా ఆర్జేడీకి ఇది చావోరేవో అనే పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఈసారి చతికిలబడితే కనుక ఆ పార్టీ భవితవ్యం ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. సో ఎట్లా ఉండబోతుంది అంటే ఈసారి జనాల అభిప్రాయాలు కనుక నిజంగా ఇవి పూర్తిగా వాస్తవ రూపం దాలిస్తే ఈ సర్వేలన్నీ కూడా నిజంగా మళ్ళీ ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే కనుక ఈ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో బీహార్లో రాజకీయ ముఖ చిత్రమే కంప్లీట్గా మారే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఒకటండి, ప్రతి వ్యవస్థకు ప్రతి ఒక పరికరానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో రాజకీయంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజు నితీష్ గవర్నమెంట్ రేపు అధికారంలోకి రాబోతుంది. 14 డేట్ రోజు రిలీజ్ అవుతే ఎన్డీఏ సర్కార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇంకో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2030లో వాళ్ళకు ఓటింగ్స్ ఉంటాయి. సో అప్పటికి మోడీ అండ్ నితీష్ కుమార్ గారు అదే విధానంగా గొప్పగా సాగిస్తే మళ్ళీ వేస్తారు, లేదంటే అరే ఒక్కసారి చూద్దామని చెప్పేసి కూడా అది వేయచ్చు. ఈసారి మైనారిటీ ఓట్లు అనేది నిజంగా ఎంవై అనే ఒక సూత్రం తోటి, ఎంవై ఈక్వేషన్ తోటి గతంలో ఏది తేజస్వి యాదవ్ అండ్ కాంగ్రెస్ కూటమి గొప్ప విజయం సాధించింది. ఎంవై అంటే ముస్లిం యాదవ్, ఈ విధానం తోటి ఈ ఈక్వేషన్ తోటి గొప్ప విజయం సాధించింది. కానీ ఇప్పుడు మన ఈ నితీష్ పార్టీ కూడా అక్కడ సీమాంచల్లో చాలా మంచి పనులు చేసింది వాళ్ళ కోసం. సో ఈసారి ఈ ముస్లిం అనే ఓట్లు ఇక్కడ ఎంఐఎం పార్టీ చీల్స్తుంది, ఇక్కడ నితీష్ పార్టీ చీల్స్తుంది అండ్ రైట్ ఇంకా మన చీల్చుతుంది. కాబట్టి ఈ ఎంవై అనే ఈక్వేషన్ ని వాళ్ళు తేజస్వి యాదవ్ ఏం చేశారంటే ఎం అంటే మహిళ, వై అంటే యూత్ అనే ఈ రెండింటిని కలుపుకొని మేము మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఈ రూట్ మార్చారు. సో కాబట్టి 10,41,40,00,000 ఉన్న బీహార్ జనాభాలో 1.75 అంటే 1,75,00,000 ముస్లిం జనాభా ఉంది. ఈ మైనారిటీ ఓట్లు అనేవి చాలా కీలకంగా ఆర్జేడీకి మొన్న లాస్ట్ 2020లో ఫోల్ అయినాయి. కానీ ఈసారి మాత్రం ఎంఐఎం చీల్స్తుంది అండ్ ఇటు నితీష్ పార్టీ చీల్స్తుంది. సో ఇక్కడ వీళ్ళకు ఈసారి వీళ్ళ ఆశలు కూడా గల్లంతైపోయాయని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్, అంటే ఈసారి మరి ఈ కుల రాజకీయాలు కూడా తక్కువేం లేదు. బీహార్లో చాలా కుల రాజకీయాలు కూడా తీవ్రంగానే ప్రభావితం చూపుతాయి గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే మహిళా ఓటర్లు, ఇవన్నీ అంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సమీకరణాల వారీగా చూస్తే ఓటర్ల నాడి ఎగ్జాక్ట్గా పసిగట్టే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో చివరి దాకా అంటే పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఎవరి వైపు మొగ్గు చూపుతారని కూడా కొన్నిసార్లు అంచనా వేయలేరు. మరి ఈసారి ఆ రకంగా మనం ఒకసారి చూస్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కుల రాజకీయాలు కావచ్చు, అలాగే ఆయా ప్రాంతాలను శాసిస్తున్న వ్యక్తులు వాళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉండే ఛాన్స్ ఉంది, మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం బేరీ చేసుకుంటే కనుక ఇది ఎవరికి లాభించవచ్చు, ఎవరికి నష్టం చేకూర్చవచ్చు అంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క పార్టీకి ఇప్పుడు మనకు మహాగఠబంధన్ లో 7 పార్టీలు ఉన్నాయి. ఈ మన ఎన్డీఏ సర్కార్ లో 5 పార్టీలు ఉన్నాయి. సో మహాగఠబంధన్ లో 7 పార్టీల కలయిక కాంగ్రెస్, ఆర్జేడీ, వికాసిల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఎక్స్క్లూజివ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐఎం, ఈ 7 పార్టీలు. ఈ 7 పార్టీలు కూడా ఆర్జేడీ 145 సీట్లలో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ 45లో పోటీ చేస్తుంది, సిపిఐఎం అనేది 19 సీట్లు, సిపిఐ 6 సీట్లు, సిపిఎం 5 సీట్లు, మొత్తం 243 సీట్లు అండి. వీళ్ళతో పాటు అండ్ ఇప్పుడు మన ఎన్డీఏ సర్కార్ లో 5 పార్టీలు, ఏది మన బీజేపీ, జేడీయూ అండ్ మన ఇది
ఇది ఎల్జేఆర్ ఎస్, లోక్ జనశక్తి, లోక్ జనశక్తి పార్టీ అండ్ హిందుస్థాన్ ఆవామీ మోర్చా పార్టీ అండ్ రైట్ లోక్ మంచ్ పార్టీ. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు. చిరాగ్ పాస్వాన్ వాళ్ళ రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ కొడుకు చిరాగ్ పాస్వాన్. సో దళితుల ఓట్లు చీల్చడంలో అబ్కి బార్ యువ బీహార్ అనేది ఆ నినాదంతో చాలా వరకు నడుస్తున్నాడు. సో ఇట్లాంటి ఔరేక్ బార్ ఎన్డీఏ సర్కార్, ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్, నితీష్ కుమార్ ని సుశాసన్ అంటే మంచి పరిపాలన అందించే వ్యక్తిగా ఎన్డీఏ సర్కార్ చెప్తున్నది, నితీష్ కుమార్ గారిని కీర్తిస్తున్నది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో, మహాగఠబంధన్ పార్టీలో అండ్ ఈ బీజేపీ ఎన్డీఏ పార్టీలో కూడా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కుల రాజకీయంకి సంబంధించిన వ్యక్తులు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బలాల్ని వాళ్ళు బేరీజ్ వేసుకొని అది నడుస్తున్నారు. కానీ ఎక్కువ శాతంగా మనకి ఎక్కడంటే బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాళ్తాయి. సో బెల్లం వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. కానీ అతి ఎక్కువ బెల్లం ఉంది అనేది ఎన్డీఏ సర్కార్ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఈసారి కూడా గంపగుత్తగా ఆల్మోస్ట్ ఓవరాల్ గా మహిళలు కావచ్చు, గ్రామీణ ఓటర్లు కావచ్చు అండ్ కొంతమంది ముస్లింలు కూడా, ఈ ముస్లింలలో పర్షందా, అష్రఫ్ అనే 2 వర్గాలు ఉంటాయండి. పర్సన్ అంటే వెనుకబడిన వర్గాలు, అష్రఫ్ అంటే చాలా అగ్రవర్ణాలని గతంలో ఆర్జేడీ పార్టీ వాళ్ళని మాత్రమే హక్కును చేర్చుకుంది. కానీ ఈ పర్సందా అనే ఒక వెనుకబడిన ముస్లిం వాళ్ళని చేర్చుకోలేదు. సో వీళ్ళని కూడా ఈనాడు నితీష్ కుమార్ వాళ్ళని తీసుకొని వాళ్ళ ఓట్లని ఈసారి తీసుకుంటున్నాడు. సో ఎంఐఎం పార్టీ కూడా ఈసారి పక్కా 8 చోట్ల పోటీ చేస్తే, ఈ మతాల వారీగా చూస్తే పక్కా నాకు తెలిసి ఒక 6 లేదా 7 సీట్లు పక్కా రావడానికి ఆస్కారం ఉంది. అతను రావడం కాకుండా ఒక 25% ఓట్లని మహాగఠబంధన్ కు రాకుండా కూడా అడ్డుకోగలుగుతున్నాడు. సో ఈ విధంగా ఆర్జేడీకి నష్టం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరి ఓట్లు అంటే కులాలు, మతాలు ఈ విధంగా ఇట్లా చీలిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అండి. రైట్, ఒక్కసారి నేను మీకు కొన్ని అంశాలు, కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే ఈసారి అంటే దాదాపు 3,70,00,000 మంది పైగా ఓటర్లు ఉన్న బీహార్లో ఈసారి ఫలితాల సంబంధించి మనం గతంతో పోల్చుకుంటే ఒకసారి మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అప్పుడు బీజేపీ మహాయుతి కూటమిని తక్కువగా చూపి కొన్ని సంస్థలు చెప్పాయి, కానీ అంచనాలు భిన్నంగా వచ్చాయి. అలాగే మరికొన్ని చోట్ల మహారాష్ట్ర కానీ హర్యానా కూడా తీసుకుంటే కాంగ్రెస్కే మ్యాండేట్ వస్తారు, కానీ అక్కడ రివర్స్ అయిపోయింది, కంప్లీట్గా బీజేపీ వచ్చిన పరిస్థితి. సో ఈ రకంగా కొన్ని అంచనాలు, ఢిల్లీ కూడా కొన్ని ఖచ్చితమైన అంచనాలు అయితే చేశారనుకోండి. తర్వాత కొన్ని చోట్ల నిజమయ్యాయి, కొన్ని చోట్ల అంచనాలకు మించి వచ్చాయి, కొన్ని చోట్ల అంచనాలు తలకిందులయ్యాయి. సరే, అది ఒక ఎత్తు అయితే అవన్నీ ఇటీవల జరిగినవి. సో ఇప్పుడు ఈ బీహార్ అంచనాలకు సంబంధించి అంటే ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుందా, జనాల మూడుని బట్టి ఇవి అంచనాలు నిజంగా వాస్తవ రూపం దాలుస్తాయా, ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయా, దానికి దీనికి కొంత భిన్నంగా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఇక్కడ స్థానికతను ఆధారంగా ఇక్కడ జనాల మూడుని బట్టి ఈ ఫలితాల అంచనాలు ఉంటాయా, లేదా వాటి మాదిరిగానే ఇవి కూడా కొంత ఏమైనా తేడా వచ్చే ఛాన్స్ ఉందా అంటే మనం ఏమనుకోవచ్చు ఫైనల్గా? తప్పనిసరిగా కొంచెం తేడాలు వస్తుంటాయండి. 100% అక్యురెన్సీ అనేది ఎవరికి ఏ పార్టీకి ఉండదు. సో అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ సర్వే సంస్థలు అనేవి పబ్లిక్ పర్సన్ పట్టుకోవడం ఫెయిల్ అయినాయి కాబట్టి మనం అక్కడ తలకిందులు అయినాయని చెప్పేసి, అంటే హర్యానాలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ అనేది మొత్తం చెప్పేసి కట్ చేస్తే బీజేపీ వచ్చేసింది. అవును. సో మహారాష్ట్రలో కూడా ఇట్లానే అనుకున్నారు, కట్ చేస్తే బీజేపీ కూడా మంచి మెజారిటీ తోటి వాళ్ళు మహాకూటమి వచ్చింది. సో ఇట్లా ఈ సర్వే సంస్థలు అనేవి కొన్నిసార్లు తప్పుతుండే, కాబట్టి దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పక్కా కొన్ని సంస్థలు మాత్రం 100% అక్యురెన్సీ లో ఉంటాయి. సో పబ్లిక్ యొక్క పల్స్ ని 100% వాళ్ళ పల్స్ ఏదుంటుందో తప్పనిసరిగా రిఫ్లెక్ట్ చేస్తాయి. అది మాలాంటి సంస్థ ఆపరేషన్ చాణక్య, మేము గతంలో 2023లో తెలంగాణలో కూడా హైలీ అక్యురెన్సీ, అసలు భారతదేశంలోనే అక్యురెన్సీ ఇచ్చిన సంస్థ మా ఆపరేషన్ చాణక్య అని. సో ఇట్లా మేము కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో చాలా కష్టసాధ్యమైన ప్లేస్ లో కూడా వెళ్ళి మేము సర్వేలు చేసామండి. సో ఫైనల్గా మిమ్మల్ని అదే అడుగుతున్నాను మళ్ళీ, బీహార్ ఓటర్ల నాడిని పసిగట్టే క్రమంలో ఖచ్చితమైనటువంటి ప్రామాణికత ఏంటి అంటే మరొకసారి ఏం చెప్తారు? సో ఓవరాల్గా ఎలా ఉంటుంది? ప్రజలకు కావాల్సింది గూడు గుడ్డ, అది వాళ్ళు ఎట్లాగో ఉత్పాదించుకుంటారు. వాళ్ళకు కావాల్సింది ఏంటి? అత్యవసరాలు, నిత్యవసరాలండి.
దానితో పాటు వాళ్ళకు 3 మెయిన్ ముఖ్యంగా సామాజిక భద్రత, రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. Right. ఈ మూడింటిలో ఎవరు లాభం చేకూరుస్తారు, ఎవరు వాళ్ళకు భరోసా ఇస్తారు అనే వాటిని వేరీ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్ ఏదో నేను ₹1,00,00,000 నీకు ఇస్తాను, సాయం చేస్తా, ₹1,00,000 సాయం చేస్తా అంటే నమ్మరు. వాళ్ళ కెపాబిలిటీ కూడా చూస్తారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ గారు యొక్క కెపాబిలిటీ ప్రజలు అక్కడ చూసారు. వీళ్ళు నిజంగా మాకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలరా, చేస్తే ఎక్కడ నుంచి చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు అనేది ఈ మధ్యలో చాలా ప్రజలందరూ చాలా గొప్ప మేధావులు అయిపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఆశించి ఓటేస్తున్నారు అన్నది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆపరేషన్ చాణక్య నుంచి చాలా ఖచ్చితమైనటువంటి అంచనాలు అంటూ మీరు చెప్తున్న అంచనాలు బహుశా మరి ఇప్పుడు రాబోయే ఫలితాలు సరి చూసుకుంటే కనుక ఏ రకంగా